హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్దికి సంబంధించినటువంటి షూటింగ్ అప్డేట్ ఏంటంటే, ఐటమ్ సాంగ్ తప్పితే, స్పెషల్ నెంబర్ తప్పితే, ఏదైనా ఐటమ్ సాంగ్ స్పెషల్ నెంబర్, ఆ సాంగ్ తప్పితే మోస్ట్లీ షూటింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు బుచ్చిబాబు అన్నకు ఉన్నటువంటి టాస్క్ ఏంటంటే, ఇప్పుడు ఈ సాంగ్ని చాలా నెక్స్ట్ లెవెల్లో తీద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇది కూడా ఒక హై వోల్టేజ్ డ్యాన్స్ నెంబరే. సో ఆఫ్టర్ మనకి రై రై రా తర్వాత ఇది ఒక హై వోల్టేజ్. మామూలుగా ఈసారి కూడా ఈ సాంగ్ కూడా మామూలుగా ఇట్లా డ్యాన్స్. సో ఖచ్చితంగా రామ్ చరణ్ అన్న కెరియర్లో గుర్తుండిపోయేలాగా ఈ యొక్క ఐటమ్ నెంబర్ని, స్పెషల్ నెంబర్ని చాలా హై వోల్టేజ్ మాస్ బీట్స్తో, అలాగే హై వోల్టేజ్ చరణ్ అన్న స్టెప్స్తో రైరారానే నెక్స్ట్ లెవెల్ రుద్రతాండం అది. సో దాన్ని మించి ఇది తీసేటువంటి ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇన్సైడ్ టాక్. ఇప్పుడు ఆయనకు ఉండేటువంటి టాస్క్ ఏంటంటే, ఈ యొక్క సాంగ్లో ఏ హీరోయిన్ని పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. బికాజ్ హీరోయిన్నే పెట్టుకోవాలనుకున్నాడు, స్టార్ హీరోయిన్ని పెట్టుకుంటే నెక్స్ట్ సాంగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ జనాల్లోకి రీచ్ అయిపోతుంది. దట్టు ఇంకా రామ్ చరణ్ ఉన్న తర్వాత సాంగ్ ఆటోమేటిక్లీ ఏఆర్ రెహమాన్, రామ్ చరణ్ ఉన్న తర్వాత సాంగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. బట్ ఇంకా యాడెడ్ ఫ్లేవర్గా ఒక స్టార్ హీరోయిన్ పెట్టాలి. అది ఎవరిని పెట్టాలి? రుక్మిణి వసంత, లేకపోతే మృణాల్ ఠాకూర్? ఫ్యాన్స్ అందరూ మృణాల్ ఠాకూర్ అని చెప్పేసి అంటున్నారు. మొన్నటి వరకు ఆ పేరే వినిపించింది మనకు కూడా. సో అది అధికారికంగా మనకి బుచ్చి అని చెప్పేంత వరకు తెలియదు. అఫీషియల్గా పోస్టర్ కానీ, ఆ హీరోయిన్ తాలూకు పోస్టర్ కానీ పెట్టేంత వరకు మనకి తెలియదు. సో రుక్మిణి వసంత లేకపోతే మృణాల్ ఠాకూర్ అని చెప్పేసి. సో ఫ్యాన్స్ అందరూ మృణాల్ ఠాకూర్ అంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా బుచ్చి అన్నకి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అదే చేస్తున్నాడు మన బుచ్చి. సో అప్డేట్స్ కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా కావచ్చు. సో ఇప్పటి వరకు చరణ్ అన్న కెరియర్లో చాలా స్పెషల్ సాంగ్స్, ఐటమ్ నెంబర్స్ ఉన్నాయి. వాటిలో నా ఫేవరెట్ ఏంటంటే ఎవళ్ళో సాంగ్ అండ్ గాజువాక సెంటర్ గడ ఎవళ్ళో సాంగ్ అండ్ రంగస్థలంలో జిగేల్ రాణి. ది బెస్ట్ అంటే జిగేల్ రాణి. అసలు చరణ్ అన్న ఆల్ అవుట్ వెళ్ళిపోయాడు. అసలు దాంట్లో అసలు ఫుల్ ఆన్ ఎనర్జీ, అసలు ఎక్స్ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. జిగేల్ రాణిని బీట్ చేయాలంటే అంత మామూలు విషయం కాదు. మరి చూద్దాం ఈసారి ఈ స్పెషల్ సాంగ్తో, ఈ ఐటమ్ నెంబర్తో మనకి ఏ రేంజ్ అవుట్పుట్ని బుచ్చి అన్న అందిస్తాడనేది, ఏ రెహమాన్ గారు ఎట్లా మ్యూజిక్, ఇంక చాలా డ్యాన్స్ గురించి చెప్పవలసిన లేదు. అయితే నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. దాంతోపాటు ఈ మంత్ ఎండ్కి అంటే 27వ తారీఖు చరణ్ బాబు బర్త్డే ఉంది కాబట్టి, ఆయన బర్త్డేకి రాబోయేటువంటి టీజర్ టాక్ ఆఫ్ ది టౌన్ కాదు, టాక్ ఆఫ్ ది ఇండియా అయిపోద్ది. సో ఇండియా మొత్తం షేక్ అయిపోద్ది ఆ టీజర్ వచ్చిన తర్వాత. సో జస్ట్ వెయిట్ ఫర్ ద టీజర్. అండ్ మీకు చరణ్ కెరియర్లో ఏ సాంగ్, ఏ ఐటమ్ నెంబర్ అంటే ఇష్టం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది, మృణాల్ ఠాకూర్ లేకపోతే రుక్మిణి వసంత లేకపోతే శ్రీలీల ఎవరైతే బాగుంటుంది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.